హే కోడర్స్, జావా నేర్చుకుంటున్నారా? మీ కోడింగ్ స్పీడ్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి కొన్ని పవర్ఫుల్ జావా టిప్స్ చెప్తా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టిప్, స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్స్ కంపేర్ చేసేటప్పుడు డబుల్ ఈక్వల్స్ యూజ్ చేయకండి. డబుల్ ఈక్వల్స్ రెఫరెన్స్ కంపేర్ చేస్తుంది. కంటెంట్ కంపేర్ చేయాలంటే డాట్ ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేయాలి. సెకండ్ టిప్, స్ట్రింగ్ బిల్డర్. లూప్స్లో స్ట్రింగ్ కన్కాటినేషన్ ఎక్కువ యూజ్ చేయకండి. ప్లస్ ఆపరేటర్ స్లో అవ్వచ్చు. ఇన్స్టెడ్ స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. థర్డ్ టిప్, ఫైనల్ కీవర్డ్. ఫైనల్ కీవర్డ్ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్ వేరియబుల్ అంటే వాల్యూ చేంజ్ చేయలేం. ఫైనల్ మెథడ్ అంటే ఓవర్ రైడ్ చేయలేం. ఫైనల్ క్లాస్ అంటే ఇన్హెరిట్ చేయలేం. ఫోర్త్ టిప్, బ్రేక్ వర్సెస్ కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ డిఫరెన్స్ క్లియర్ గా తెలుసుకోండి. బ్రేక్ అంటే లూప్ కంప్లీట్ గా స్టాప్ అవుతుంది. కంటిన్యూ అంటే కరెంట్ ఇటరేషన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ టిప్, స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ మెంబర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు. సిక్స్త్ టిప్, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ డిఫరెన్స్ ఇంటర్వ్యూస్ లో చాలా ఇంపార్టెంట్. I++ అంటే ఫస్ట్ వాల్యూ యూజ్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ++i అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత వాల్యూ యూజ్ అవుతుంది. ఎండింగ్ ఇలాంటి స్మాల్ జావా టిప్స్ ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. మీకు ఇంకా జావా ట్రిక్స్ కావాలి అంటే ఫాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్, అండ్ సేవ్ దిస్ రీల్ ఫర్ రివిజన్.